డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో ఖరీఫ్ సీజన్ వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముంతా తుఫాన్కు ముందు కురిసిన భారీ వర్షాలకు, తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు వరి చేలు నేల అంటాయి. నేల అంటిన చేలు మొలకలు వచ్చి దిగుబడి తగ్గుతుంది. ఇలా ఉండగా నేలంటిన చేలు కోత మిషన్తో కోతకు ఎక్కువ టైం తీసుకుని రైతుకు అదనపు పెట్టుబడి అవుతోంది. నేలంటిన చేలు మిషన్ కోత వలన ధాన్యం రాలి పంట నష్టం కలుగుతుంది. ఓ వైపు కోత మిషన్లు కొరత, మరోవైపు నేల అంటిన చేలు కోతకు ఎక్కువ సమయం తీసుకోవడం వలన మాసూళ్లు నత్త నడకన సాగుతున్నాయి. మరలా ఈ నెల నవంబర్ 24వ తేదీన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కథనాలు పలు మీడియా ద్వారా తెలుసుకుని అన్నదాతలు ఆందోళన చెందుచున్నారు. వరి మాసూళ్లు ఆలస్యం అయ్యే కొలది వెన్నుకుంగి గింజ రాలి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. గత దశాబ్ద కాలంగా ఖరీఫ్, రబీ సీజన్లలో కూలీలు కొరతతో కేవలం కోత మిషన్లుతో మాత్రమే మసూళ్లు జరుగుతున్నాయి. పంట చేతికందే సమయంలో కోత మిషన్లు డిమాండ్కు తగినట్లు సరఫరా చేయాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.